Hi friends, good morning to everyone. Welcome to our channel Competitive Exams. నాన్న పర్టికులర్గా మొన్న పేపర్లో న్యూస్ వచ్చిన దగ్గర నుంచి నేను కానిస్టేబుల్ మెయిన్స్కి ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో ఈవెంట్స్కి వాళ్ళకి డైలీ నేను ఏదో ఒక వీడియో చేస్తూ ఉన్నాను నాన్న. వాటిలో భాగంగా ఈరోజు నేను సర్టిఫికేట్స్ ఈవెంట్స్ టైంలో మనం ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాము. నాన్న ఇంకొకసారి నేను మీకు మరలా చెప్తున్నాను, ఎవరన్నా ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, ఇంకా లేట్ చేయొద్దు. నాన్న నేను ఒక పని చేద్దాం, రేపు ఒక రోజు అసలు గ్రౌండ్కి వెళ్ళి నేను వీడియో పెడతాను. ఆల్రెడీ గుంటూరులో చాలా మంది స్టార్ట్ చేసేసారు. మీరు ఇంకా నిద్రపోతుంటే బట్టి లెగవండి. ఆల్రెడీ గుంటూరులో నేను గుంటూరులో ఉన్నాను కాబట్టి గుంటూరులో చూశాను, చాలా మంది స్టార్ట్ చేశారు. మీరు ఒకవేళ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి నాన్న. ఎందుకంటే వెనకబడిపోతాం నాన్న. జాబు జీవితం అనమాట. ఇన్ని రోజులు చేసినటువంటి పరీక్షకి వేస్ట్ అయిపోతుంది. దట్టు మనకి నోటిఫికేషన్ ఇచ్చే 2 years అయిపోతుందంటే మన ఏజ్ కూడా కొద్దిగా పెరుగు ఉంటుంది నాన్న. అంటే అప్పుడు ఉన్నంత హుషారు ఇప్పుడు ఉండదు. ప్రాక్టీస్ చేయకపోతే చేయలేము. చాలా మంది ఏజ్ రిజర్వేషన్ వల్ల 30 కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, 30 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంత ఈజీ అయితే కాదు. నాకు తెలిసి ఈవెంట్స్ క్లియర్ చేయడం అనేది ఏజ్ పెరిగే కొద్దిగా అంత ఈజీ అయితే కాదు. కుర్రవాళ్ళు మరి 21, 22 ఏజ్ వాళ్ళు కనుక ఉంటే 21 అంటే ఇప్పుడు 23 వచ్చి ఉంటుంది వాళ్ళకి కూడా. వాళ్ళు మేబీ ఏమన్నా కొద్దిగా చేయగలుగుతారేమో. దట్టు మెరిట్ అయితే కష్టమే మరలా. ఎందుకంటే 2 years నుంచి ప్రాక్టీస్ లేని వాళ్ళే చాలా ఎక్కువ మంది. ఓకే, 2 years నుంచి కనుక ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి వెరీ గుడ్ నాన్న. చేయకపోతే ఇప్పుడు నుంచి అన్న మొదలు పెట్టండి నాన్న. మన ప్రీవియస్ వీడియోలు ఒకసారి చూడండి. దాంట్లో ఆల్రెడీ సిలబస్ ఎలా ఉంటుంది, ఏమేమి బుక్స్ చదవాలనేది చేశాను. నెక్స్ట్ గ్రౌండ్ కి ఎలా ప్రాక్టీస్ చేయాలి, దాని మార్క్స్ ఎలా ఉంటుందని కూడా చేసాము. ఇప్పుడు గ్రౌండ్ కి మనం వెళ్ళేటప్పుడు నాన్న, గ్రౌండ్ అనేది ఆగస్టులో ఉండొచ్చు. ఆగస్టులో నోటిఫికేషన్ అంటారు కదా, ఆగస్ట్ ఎండింగ్ కి సెప్టెంబర్ ఎండింగ్ లాస్ట్ వీక్ లో అయినా ఉండొచ్చు నాన్న, ఫాస్ట్ గా చేయాలనుకుంటే. లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఉండొచ్చు నా ఉద్దేశం. దానికి గవర్నమెంట్ తలుసుకుంటే ఏదైనా ఎంత ప్లాన్ చేయగలుగుతుంది ఫాస్ట్ గా. వాళ్ళు తలుసుకోవడమే లేట్ అవుతుంది అంతే. ఓకేనా? అంతేగాని నోటిఫికేషన్ ఒకటి రోజులు అయితే గ్రౌండ్ బాగు చేయడం నాన్న. గ్రౌండ్ బాగు చేయడం అని చెప్పి నాన్న నైట్ తలుసుకుంటే పొద్దునే రెడీ చేస్తారు గవర్నమెంట్ అంటే. నేను చాలా యూట్యూబ్ లో కామెంట్స్ చూస్తున్నాను నాన్న ఆల్రెడీ. ఓకేనా? గ్రౌండ్ బాగు చేయడం ఇదంతా లేట్ అయ్యింది, ఇప్పుడు బెటర్ ఈవెంట్స్, ఇవన్నీ పిచ్చి మాటలు నాన్న. ఇంకా లేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఒకవేళ లేట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. అవదాన్ని కోరుకుందాము, తొందరగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఎనీవే సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలో చూద్దాం నాన్న. ఒకసారి మీ దగ్గర ఒకసారి నోటిఫికేషన్ కనుక ఉన్నట్లయితే పూర్తిగా నోటిఫికేషన్ చదవండి ఒకసారి పూర్తిగా. ఇప్పుడు ఇది 34th పాయింట్ లో ఉంది. సర్టిఫికేట్స్ టు బి బ్రాట్ బై క్యాండిడేట్ అట్ ది టైమ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. నాన్న మీరు ఎప్పుడైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి వెళ్తారో, అంటే పిఎంటి పిఎస్టి నాన్న, మనకు రెండు ఒకేసారి జరుగుతుంది నాన్న. ఎఫిషియన్సీ టెస్ట్ ఒకేసారి జరుగుతుంది, పిఎంటి టెస్ట్ ఒకేసారి జరుగుతుంది. వీటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి. దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ది ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అండ్ ఆర్ కాల్డ్ ఫర్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ షల్ బ్రింగ్ ఇన్ పర్సన్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ విత్ one set of xerox copy duly attested by gazetted officer while coming for attending physical measurement test. దాని అర్థమైంది అనుకుంటున్నాను. వచ్చేటప్పుడు ఒరిజినల్స్ తో పాటు ఒక సెట్ కంపల్సరీ జిరాక్స్ విత్ గజెటెడ్ ఆఫీసర్ సైన్స్ అంటున్నాను నాన్న. వీరండి జాగ్రత్తగా. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ along with one set of xerox copy duly attested by gazetted officer. నాన్న ఎందుకు ఇప్పుడే తెలుస్తున్నాను అంటే, మీకు అప్పుడు సర్టిఫికేట్ దొరకకపోవచ్చు. ఎందుకంటే మనకి 4th నుంచి స్టడీ సర్టిఫికేట్స్ కావాలన్న. 4th క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అన్ని మీరు ఒకవేళ డిఫరెంట్ స్కూల్స్ లో కనుక చదివినట్టయితే మీరు అన్ని స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, వాటిని జిరాక్స్ తీసుకోవాలి, సర్టిఫికేట్స్ అని రెడీ చేసుకోవాలి. ఓకే నాన్న, అందుకని నేను ముందే చెప్తున్నాను, ఇప్పుడే రెడీ చేసుకుంటుకోండి. లాస్ట్ మినిట్ లో ఆదర పడద్దు. గెజిటెడ్ ఆఫీసర్ సైన్లు కూడా వీలైతే వీళ్ళు 1 seat అన్నారు కాబట్టి 2 seats రెడీ చేసుకుని నష్టమేముంది. ఓకేనా? 2 seats అన్నా రెడీ చేసుకుని రెడీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ వెళ్దాం నాన్న. సెకండరీ స్కూల్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ టు సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. నాన్న డేట్ ఆఫ్ బర్త్ చూడడం కోసం మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ నాన్న, 10th క్లాస్ సర్టిఫికేట్ ని వీళ్ళు మెజర్ గా పెట్టుకున్నారు. అంటే మనకి అందరికి కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండదు కదా నాన్న, అందుకని ఎస్ఎస్సి సర్టిఫికేట్ ని వీళ్ళు మెజర్మెంట్ గా పెట్టుకున్నారు నాన్న. కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి. నెక్స్ట్ నాన్న, education qualification. The candidate must have passed as on 1st July 2022 intermediate or its equivalent examination recognized by the state government. నాన్న మనకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కావాలంట. అది కూడా 1st July 2022 కల్లా కంప్లీట్ అయి ఉండాలంట. ఒకసారి సర్టిఫికేట్ చెక్ చేసుకోండి నాన్న. ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎస్సి అయితే, ఐ మీన్ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు కనుక, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు కనుక అయినట్లయితే వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోయినా నో ప్రాబ్లం నాన్న. మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. ఇంటర్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇంటర్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు. వీళ్ళు ఏం చేయాలంటే నాన్న,
2 years ఇంటర్ చదివినట్టుగా స్టడీ సర్టిఫికేట్స్ తో పాటు వాళ్ళు ఫెయిల్ అయినా కానీ పర్వాలేదు వాటి యొక్క మార్క్స్ మెమోస్ తెచ్చుకోవాలన్నా. ఓకేనా? In the case of candidate belonging to scheduled caste, scheduled tribe, as on 1st July 22, he she must have passed SSC or its equivalent examination recognized by the state government and should have ನಾನು అర్థమైంది అనుకుంటున్నాను. State government and should have studied intermediate and appeared for the intermediate examinations first year and second year. నాన్న SC ST వాళ్ళు ఫెయిల్ అయినా పర్వాలేదు వాళ్ళు 2 years కనుక చదివి ఉంటే చాలు అనేది పాయింట్ బి లో పారాగ్రాఫ్ నాన్న. క్లియర్ నాన్న? 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ కనుక అయితే నాన్న క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాను నాన్న. ఓకేనా? 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, థర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్, ఈబీసీ అయితే ఈబీసీ సర్టిఫికేట్, ఇవన్నీ రెడీ చేసుకోండి రెడీగా ఇప్పుడే. ఓకేనా? ఇప్పుడు తీసుకున్న సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఉంటుంది. ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు ది ఓపెన్ కేటగిరీ హూ విష్ టు క్లైమ్ కన్సెషన్ ఇన్ ఏజ్ అండ్ రిజర్వేషన్ దాని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటున్నాను. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు ది బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్న బీసీ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ నాన్ క్రీమీ లేయర్ ఇష్యూడ్ బై ది కమ్యూనిటీ నాన్న అదే క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళకి సంబంధించి నాన్ క్రీమీ లేయర్ కూడా తీసుకోవాలని చెప్తున్నారు. ఈలో ఎఫ్ ఏ క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఎఫ్ నాన్న పాయింట్ నెంబర్ ఎఫ్ ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ who wish to claim concession in age and also caste certificate nana. Okay na? Again caste certificate from competent authority in respect of state government nana NCC gani ali unna vallu aa certificates ready chesukovalantana. Army vallu gani navy vallu gani air force gani వీళ్ళంతా ఆ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో నాన్న ఫస్ట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న. అసలు ఇట్లా ఎన్ని లిస్ట్ చదవకుండా నా అనుభవంతో అంటే నేను వెళ్ళాను కాబట్టి 2016 లో వాటి అనుభవంతో చెప్తున్నది ఏంటంటే నాన్న మనకు వెళ్ళగానే ముందు వరుసనే కూర్చోబెట్టి సర్టిఫికేట్ చూస్తాను నా. సర్టిఫికేట్ చూసిన తర్వాత హైట్ వెయిట్ కి చెస్ట్ కొలవడానికి పంపిస్తారు నన్ను. ఓకేనా? లేడీస్ అయితేనే వెయిట్ కొలుస్తారు కదన్నా, హైట్ వెయిట్ చెస్ట్ ఇట్లా కొలుస్తూ ఉంటారు. దీనికి పంపించడానికి ముందే మనకు సర్టిఫికేట్ చూస్తారు. ఆ సర్టిఫికేట్స్ చూసే టైంలో మనకు మెయిన్ గా ఉండాల్సింది గుర్తుపెట్టుకోండి నాన్న ఫస్ట్ 10th క్లాస్ ఉండాలి. సెకండ్ ఇంటర్మీడియట్ చెప్పాను ఆల్రెడీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫెయిల్ అయినా పర్వాలేదని. 3 ఎస్సీ ఎస్టీ బీసీ క్రిమినల్ లేయర్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ నాన్న ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్స్. 4th వన్ స్టడీ సర్టిఫికేట్స్ నాన్న మెయిన్ గా స్టడీ సర్టిఫికేట్స్ ఇవి నాన్న మెయిన్ మనకు కావాల్సింది. వీటితో పాటు ఇంకా ఎవరికైనా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కోటా కానీ లేకపోతే పోలీస్ చిల్డ్రన్ కానీ అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు నాన్న, అవి కూడా చూద్దాము. ఎన్సీసీ అయిపోయింది నాన్న. నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్ నాన్న రెసిడెంట్ సర్టిఫికేట్ ఒకసారి చూద్దాం. రెసిడెంట్ సర్టిఫికేట్ ఇన్ ఏజెన్సీ ఏరియా ఫ్రమ్ ది కంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ నాన్న. ఎస్టీ వాళ్ళకి కొన్ని స్పెషల్ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకోమని అడుగుతున్నారు నాన్న. అందరికి రెసిడెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు. స్టడీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది స్కూల్ అథారిటీస్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ నాన్న ఐ పాయింట్ నెంబర్ 8 జాగ్రత్తగా చూడండి. స్టడీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది స్కూల్ అథారిటీస్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ in case the candidate has not studied in any education institute preceding to SSC matriculation or equivalent private study నానా. స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు తీసుకెళ్ళండి. ఇంకా డిగ్రీ కూడా ఉంటే డిగ్రీ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు అనేది డిసైడ్ చేసేది స్టడీ సర్టిఫికేట్సే. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. అక్కడ ఏమని అంటున్నారంటే ఎవరన్నా ఒకవేళ ప్రైవేట్ గా చదివి ఉంటే ఇంటర్మీడియట్ కానీ లేకపోతే 10th క్లాస్ కనుక ప్రైవేట్ గా చదివి ఉంటే ఓపెన్ 10th కానీ చేసి ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోమని అడుగుతున్నారు. కాబట్టి అందరికీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను 4 సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో. 10th ఇంటర్మీడియట్ క్యాస్ట్ స్టడీ సర్టిఫికేట్స్. రెసిడెన్స్ అందరికి అవసరం లేదన్నా. ఎస్టీ వాళ్ళకి ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్ కొన్ని ప్రాంతాల్లో వస్తాయో వాళ్ళు మాత్రమే తెచ్చుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రైవేట్ డిగ్రీలు ప్రైవేట్ ఇంటర్లో చేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు తెచ్చుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ నాన్న హోమ్ గార్డ్ సర్వీస్ నాన్న. హోమ్ గార్డ్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఎవరికన్నా హోమ్ గార్డ్ సర్టిఫికేట్ సిపిపి అంటే చైల్డ్ ఆఫ్ పోలీస్ పర్సన్స్ అని అలాంటివి కొన్ని ఉన్నాయి నాన్న. ఆ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు అనమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆ సర్టిఫికేట్స్ తీసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ ఏ క్యాండిడేట్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎయిదర్ ఏ విడో సర్టిఫికేట్స్ అలాంటివి విడో కనుక అయ్యుండి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే వాళ్ళకి విడో సర్టిఫికేట్స్ తెచ్చుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ the candidate who migrated to state of Andhra Pradesh from the state నాన్న ఎవరన్నా వేరే స్టేట్ కి వెళ్ళి నాన్న ఇవన్నీ డిఫరెంట్ వాళ్ళకి అర్థమవుతుంది నాన్న. మనకు అన్ని అవసరం మనకు మెయిన్ గా కావాల్సింది క్లియర్ నాన్న. సర్టిఫికేట్స్ అయిపోయింది. 4 సర్టిఫికేట్స్ కావాలి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్యాస్ట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్.
నాన్న ఇవన్నీ 2 సెట్లు తీసుకోండి, ఫోటోలు తీసుకోండి, ఒక 5-6 ఫొటోస్. మీరు అప్లికేషన్ పెట్టినటువంటిది అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి మీ దగ్గర. ఈవెంట్స్ ఇది ఉంటుంది కదా నాన్న, ఈవెంట్స్ ఇది మనకి ఇచ్చే హాల్ టికెట్, ఈవెంట్స్ హాల్ టికెట్, మీరు పెట్టిన అప్లికేషన్ కూడా 2-3 కాపీలు పెట్టుకోండి, ఎందుకని మంచిది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. 2-3 కాపీలు అవి పెట్టుకోండి. క్లియర్ నాన్న. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఇప్పుడే రెడీ చేసుకోండి, 1 వీక్ లోపే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది నాన్న. లాస్ట్ మినిట్ దాకా అడవుడి పడొద్దు. ఓకేనా, ఈ సర్టిఫికేట్స్ అన్ని జాగ్రత్తగా రెడీ చేసుకోండి. నేను మరలా చెప్తున్నాను, ఒకసారి చూడండి. 10th క్లాస్ మెయిన్, ఇంటర్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈబీసీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ ఏదైనా క్యాస్ట్. నెక్స్ట్ నాన్న స్టడీ సర్టిఫికేట్స్, ఇవి అందరికి ఉండేవి నాన్న. ఇవి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్. వీటితో పాటు ఇంకెవరైనా ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, లేదా హోమ్ గార్డ్ ఉంటే హోమ్ గార్డ్, ఇంకా రిమైనింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళు. నాన్న స్టడీ సర్టిఫికేట్స్ ఎవరికి అవసరం లేదు అంటే ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఏరియాలో ఉన్నారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అదే విధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ 10th క్లాసు ఓపెన్ లో చేసి ఉంటారో వాళ్ళు కూడా స్టడీ సర్టిఫికేట్ కాకుండా రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారు. అంతేగాని రెసిడెన్స్ సర్టిఫికేట్ అందరికి అవసరం లేదు, అనవసరంగా ఆఫీస్ చుట్టూ తిరగొద్దు. క్లియర్ నాన్న. మళ్ళా చెప్తున్నాను, మెయిన్స్ కి చదవండి, ఈవెంట్ స్టార్ట్ చేయండి, ఇంకా లేట్ చేయొద్దు. కాంపిటీషన్ తక్కువగా ఉందనే కానీ బట్ అసలు లేకుండా అయితే లేదు కదా నాన్న. ఓకేనా, జాబులు ఉంది 6,000. ఓకేనా, సెలెక్ట్ అయిన 90,000 మంది, అంటే రిమైనింగ్ 84,000 మంది పోతున్నారు కదా. మనం 6,000లో ఉండాలో 84,000లో ఉండాలనేది ఎవరు డిసైడ్ చేయాలి? మన హార్డ్ వర్క్ మనం ఇప్పటి నుంచి ఎంత కష్టపడుతున్నాం అనేది మన లైఫ్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా, కాబట్టి మీరు బాగా హార్డ్ వర్క్ చేయండి. మీ కలలుగానే యూనిఫామ్ వేసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకేనా, యూనిఫామ్ ఉండాలి కదా, కృషి ఉండాలి. మనం యూనిఫామ్ వేసుకోవాలి అని ఆశ ఉంటే సరిపోదు, ఆశతో పాటు మనం కష్టపడే గుణం కూడా ఉండాలి. ఓకేనా, పొద్దున్నే అనుకోండి, మా మమ్మీ మా డాడీ కోసం యూనిఫామ్ వేసుకుని వెళ్తాను, ఈ 2 సంవత్సరాలు నేను నిరీక్షించింది నిరూపిస్తాను అని చెప్పి పొద్దున్నే కళ్ళగానండి. కళ్ళ కోసం ప్రయత్నం చేయండి, కష్టపడండి అలా. మహా అయితే ఊపిరి బిగబట్టండి, నో ప్రాబ్లం. రన్నింగ్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఊపిరి బిగబట్టి. అలుపు వచ్చింది, అలుపు తీర్చుకుంటూ ప్రాక్టీస్ చేయటమే. అలుపు రాంది ఎవరికి? రన్నింగ్ చేస్తే ఎవరికైనా అలుపే వస్తుంది. రన్నింగ్ లాంగ్ రన్ మహా అయితే 100 అయితే నాన్న, అంతమించి ఏం కాదు. ఓకేనా, అథ్లెట్స్ ఎంతమంది రన్నింగ్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాము. నాన్న డైలీ ప్రాక్టీస్ నాన్న, రన్నింగ్ అయినా అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా కావాల్సిన డైలీ ప్రాక్టీస్. మీరు ఎంత డైలీ ప్రాక్టీస్ చేస్తే అంత వరుగుతారు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను నాన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరంతా బాగా చదవాలి, మీరందరూ సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా కష్టపడండి, ఇంకా మొదలు పెట్టిన వాళ్ళు ఉంటే మొదలు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానిస్టేబుల్ సంబంధించి మరింత సమాచారం కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంట్లో అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి వీలైతే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా చూపిస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక చూసినట్టయితేనా మీకు దీంట్లో క్లియర్ గా అన్ని ఇదిగోండి కరెంట్ అఫైర్స్ సంబంధించిన కంటెంట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మన వీడియోలు ఏమేం చదవాలి, ఇదిగోండి పోలీస్ క్వశ్చన్ పేపర్లు కూడా రెడీగా ఉన్నాయి. మీకు ఓల్డ్ పేపర్లు అన్ని ఉన్నాయి, వీటిని డౌన్లోడ్ చేసుకున్నానా ఈ ఓల్డ్ పేపర్లని. ఇంకా ఓల్డ్ పేపర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓల్డ్ పేపర్లను డౌన్లోడ్ చేసుకుని మీరు దేని మీద ప్రాక్టీస్ చేస్తారంటే ఓఎంఆర్ షీట్ మీద ప్రాక్టీస్ చేయండి నాన్న. ఓకేనా, ఓఎంఆర్ షీట్ మీద ప్రాక్టీస్ చేయండి. ఈ ఓఎంఆర్ షీట్ మీద ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు నాన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. మీకు ఏ విషయం నచ్చిందో అది కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.